మొదటి శతాబ్దపు ఒక ఆసక్తికరమైన బైబిల్ రహస్యాన్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. అదే ఏర్పరచబడిన అమ్మగారి మిస్టరీ. అసలు ఈ అమ్మగారిను ప్రాచీన క్రైస్తవ పితామహులు నిజంగా ఒక సంఘానికి ప్రతీకగా భావించారా? రండి లోతుగా అన్వేషిద్దాం. ఈ మొత్తం సస్పెన్స్ యోహాను పత్రికలోని గ్రీకు పదం ఎక్లేక్థా కురియాతో మొదలవుతుంది. అంటే ఏర్పరచబడిన అమ్మగారు అని అర్థం. మరి ఈమె నిజంగా అప్పట్లో జీవించిన మహిళ, లేక క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి వాడిన రహస్య సంకేతమా? అసలు ఈ కన్ఫ్యూషన్ గురించి ఆధునిక పండితులు అలాగే ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు గమనిద్దాం. ముందుగా మనం ప్రతీకాత్మక కోణాన్ని చూద్దాం. దీని ప్రకారం ఈ అమ్మగారు అనేది కేవలం ఒక స్థానిక సంఘానికి ప్రతిరూపం. పితామహుల్లోనే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. హిలేరీ ఆఫ్ ఆర్లెస్ దీనిని సంఘంగా భావిస్తే, క్లెమెంట్ మాత్రం నిజమైన స్త్రీగా నమ్మారు. ఇక్కడ హిలేరీ ఆఫ్ ఆర్లెస్ స్పష్టంగా చెబుతున్నట్లు ఆ అమ్మగారు అనేది స్థానిక క్రైస్తవ సంఘానికి ఒక ప్రతీకం మాత్రమే. ఆయన ఉద్దేశంలో ఆమె పిల్లలు అంటే సంఘ సభ్యులు, అలాగే ఆమె సహోదరి అంటే పొరుగున ఉన్న మరో సంఘం. భయంకరమైన రోమన్ల హింసల నుండి సంఘాన్ని రక్షించుకోవడానికే వాళ్లు ఇలాంటి కోడ్ భాషను వాడారని పండితులు వివరిస్తున్నారు. సరే, మరి చారిత్రక దృక్పథం సంగతేంటి? ఆమె అప్పట్లో నిజంగానే జీవించిన ఒక మహిళ అని కూడా కొందరు విశ్వసించారు. ముఖ్యంగా క్లెమెంట్, ఆండ్రియాస్ వంటి ఆదిమ పితామహులు ఆమెను ఆనాటి గృహ సంఘానికి ఒక ప్రముఖ నాయకురాలుగా గట్టిగా నమ్మారు. ఆధునిక పరిశోధకుడు లింకన్ బ్లూమెల్ పాపిరాలజీ ఆధారాలతో ఆమె ఎక్లెక్థే అనే పేరున్న ఒక చారిత్రక స్త్రీ అని చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అస్సలు విషయం ఏంటంటే, ఆమె గుర్తింపు గురించి నాటి పితామహుల్లోనే ఉన్న ఈ భిన్నమైన అభిప్రాయాలు. సభ్యుల్ని రక్షించే ప్రతీకాత్మక సంఘం ఒకవైపుంటే, విశ్వాసులకు ఆతిథ్యమిచ్చిన నిజమైన మహిళ మరొకవైపు. ఆలోచించండి, కేవలం 13 వచనాలున్న ఈ చిన్న లేఖ శతాబ్దాలపాటు ఎంత పెద్ద చర్చకు దారితీసిందో కదా. అసలు ప్రాణాపాయం పొంచియున్న ఆ రోజుల్లో ఇంతటి రహస్యం ఎందుకు అవసరమైందో ఒకసారి చూద్దాం. ఆ తీవ్రమైన రోమన్ల హింసల కాలంలో గృహ సంఘాలను, ప్రయాణించే మిషనరీలను సురక్షితంగా కాపాడేందుకే ఈ కోడ్ వాడారు. క్రీస్తు భౌతిక అవతారాన్ని తిరస్కరించే అబద్ధబోధకుల గురించి విశ్వాసులను హెచ్చరించడానికే అపొస్తలుడైన యోహాను దీన్ని రాశారు. ఆ వంచకులను ఇళ్లలోనికి అసలు చేర్చుకోవద్దని ఆయన ఆజ్ఞాపించారు. ఇక్కడ ఇళ్ళు అంటే రహస్యంగా సమావేశమయ్యే స్థలాలని అర్థం. ఇంతకీ ఆమె ధైర్యవంతురాలైన మహిళ, లేక కోడ్లో దాగిన సంఘమా? 2000 ఏళ్ల నాటి ఈ సస్పెన్స్ నేటికీ సజీవమే.